నమస్తే. వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి షష్టగ్రహ కూటమి. ఈ మార్చ్ 30న ఏర్పడబోయే షష్టగ్రహ కూటమి గురించి. ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది, మీ జాతకాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో అనేది మీరు కాస్త 1.25x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. అందరికీ అంత ఇదిగా అర్థం కాదు కాబట్టి కొంచెం స్లోగా చెప్పాను. మీకు అర్థమవుతుంది కొంచెం పర్వాలేదనుకుంటే 1.25x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. కొంచెం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ 3, 4 మినిట్స్ అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా వినండి. ఆ తర్వాత అది వినిన తర్వాత మీ పర్టిక్యులర్ రాశి ఆర్ లగ్నం మీద మీరు క్లిక్ చేసి దాన్ని వినొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షష్టగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో జరుగుతూ ఉంది. ఓకే. సూర్యుడు, చంద్రుడు, శని, శుక్రుడు, బుధుడు, ఈ రాహు ఈ 6 ప్లానెట్స్ కలిసి మీనరాశిలో ఉండడం వల్ల న్యాచురల్ 12th హౌస్లో కంజంక్ట్ అవ్వడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోందనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈ మీనరాశికి సంబంధించి జనరల్ అందరికీ కలిపి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఆ లగ్నాలు, రాశులకి పక్కన పెట్టి వాటితో సంబంధం లేకుండా ఈ స్పేస్‌లో జరిగే ఈ 6 ప్లానెట్స్ యొక్క కంజంక్షన్ వల్ల ఎర్త్ మీదకి ఎలాంటి ఆ భూగ్రహం కూడా ఒక గ్రహమే కదా! సో, ఆ ఎర్త్ మీదకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయనేది కొంచెం నా అబ్జర్వేషన్‌లో నేను ఏదో రాసుకున్న కొన్ని ప్రిడిక్షన్స్ అనేటివి నేను చెప్తాను. ఇది జస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే. ఓకే. సో, ప్రాక్టికల్‌గా ప్యూర్ సబ్జెక్ట్ బేస్డే మాట్లాడుకుందాం. ప్యూర్ సబ్జెక్ట్ బేస్డ్ అండ్ గ్రహ కారకత్వాస్ బేస్డ్, రాశి కారకత్వ అండ్ దాని యొక్క పనితీరుకు సంబంధించిన దాని బేస్డే మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మీనరాశి అనేది జలతత్వ రాశి. ఓకే. ఈ జలతత్వ రాశిలో ఏమన్నా ఇలాంటి ప్లానెటరీ కాంబినేషన్స్ జరుగుతా ఉన్నప్పుడు లైక్ మనకి 2019లో ఇలాంటి ప్లానెటరీ కాంబినేషన్స్ 6 ఆర్ 8 సంథింగ్ ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ జరిగినప్పుడు ధనుర్ రాశిలో జరిగింది. అంటే అది అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో ఈ ప్లానెటరీ కాంబినేషన్ జరిగినప్పుడు కరోనా వైరస్ అనేది వచ్చిందనమాట. ఓకే. అగ్నితత్వ రాశి అంటేనే దాని కారకత్వాసే ఒక పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అండ్ భయాందోళనలకు గురి చేసే ఇది కదా! సో, 2019లో ఈ ప్లానెటరీ కాంబినేషన్ వల్ల ఈ కరోనా వైరస్ అనేది ఏర్పడిందనమాట. సో, ఇప్పుడు 2025 మార్చ్ 30న మీనరాశిలో జరగడం వల్ల ఈ 6 ప్లానెటరీ కాంబినేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మీనరాశి జలతత్వ రాశి అని మాట్లాడుకున్నాం. వాటర్‌కి సంబంధించిన వాటర్ బేస్డ్ ఇండస్ట్రీస్, వాటర్‌కి దగ్గరగా ఉన్న కంట్రీస్ గానీ, వాటర్ బేస్డ్ బిజినెసెస్ గానీ, రిసార్ట్స్ ఉన్నవాళ్ళు గానీ, లైక్ మనకి ఏంటంటే ఈ కంట్రీస్ వాటర్‌కి దగ్గరగా ఉంటాయి చూడండి. లైక్ శ్రీలంక అని గానీ, ఇంకా చాలా ఉన్నాయి గదా! అలాంటి కంట్రీస్‌లో కొంచెం ఏదో ఒక స్కార్సిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కెమికల్స్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. ఓకే. కెమికల్ రియాక్షన్స్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. మనం తాగే ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది కూడా లిక్విడే కదా! దాంట్లో కూడా వాటర్ అనేది కొంచెం మిక్స్ అవుతుంది కదా! సో, ఈ లిక్విడ్ బేస్డ్ అన్నిట్లో కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. బై ద ఎండ్ ఆఫ్ 2025 నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ సాఫ్ట్ డ్రింక్స్‌కి సంబంధించి గానీ, పొల్యూటెడ్ వాటర్‌కి సంబంధించి గానీ, ఏదన్నా కొత్త ఇష్యూ అనేది ఫార్మ్ అవ్వడం, జరగడం ఇలాంటివి జరుగుతాయి ఖచ్చితంగా. ఈ వాటర్ బేస్డ్ దాంట్లో అయితే డెఫినెట్‌లీ. అండ్ వాటర్ బేస్డ్ ఇండస్ట్రీస్ లైక్ వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఉన్న వాళ్ళు కానీ, రిసార్ట్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళంతా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. వై? బికాజ్ వాటర్‌కి సంబంధించి జలతత్వ రాశిలో ఇన్ని ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్సెస్ హౌస్ క్లటరింగ్ అనేది మీన రాశి హౌస్ క్లటరింగ్ అనేది జరుగుతోంది కాబట్టి, చాలా ఇబ్బందయితే ఆ ఫ్లక్చుయేషన్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు ఉన్నాయి. ఓకే. పాపగ్రహాల డామినెన్స్‌లో కో వక్రించున్నాయి. పాపగ్రహాల డామినెన్స్‌లో ఈ నైసర్గిక శుభగ్రహమైన శుక్రుడు కూడా వక్రించున్నాడు కొన్ని కొన్ని రోజుల పాటు. సో, ఆ డామినెన్స్ అయితే ఉంది కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అయితే చాలా ఎక్కువుంటాయి. ఎనర్జీస్ అప్స్ అండ్ డౌన్స్. సో, దీని ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ శుక్రగ్రహము రాక్షసుల గురువు అంటారు. ఓకే. రాక్షసుల గురువు శుక్రుడు, శుక్రాచార్యుడు. సో, ఈ ముస్లిం బేస్డ్ కంట్రీస్, ముస్లిం బేస్డ్ అని ఆ పర్టిక్యులర్ రిలీజియన్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే, కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం మనకి రాహు అనే ప్లానెట్ ముస్లిమ్స్‌ని రిప్రజెంట్ చేస్తాడు. కాస్త ముస్లిమ్స్ సైడ్‌కి సంబంధించిన ప్లానెట్ అనమాట. ఓకే. ఈ రాహు మీన రాశిలో ఆల్రెడీ రాహు వక్రించేసి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. శుక్ర శుక్రాచార్యుడు శుక్రుడు కూడా సూర్యుడి వల్ల వక్రింపుకు గురయ్యి రాహుతో పాటు వెనక్కే వస్తున్నాడు.
ఓకే. ముందరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నైసర్గిక శుభగ్రహం కాబట్టి. కానీ రాహుతో కలిసి, రాక్షసుడితో కలిసి వెనక్కొస్తున్నాడు కాబట్టి అండ్ లైక్ వార్ అనే ఎందుకన్నానంటే, ముస్లిం బేస్డ్ కంట్రీస్ అనే కాదు, ఏదైనా సరే కొంచెం ఈ వాటర్ దగ్గరగా ఉన్న కంట్రీస్‌లో గానీ, ఇలాంటి కంట్రీస్‌లో ఎక్కువగా ఈ వార్స్ జరిగే అవకాశాలున్నాయి. ఎందువల్ల వార్ అనే వర్డ్ మెన్షన్ చేశాను అంటే, ప్రాక్టికల్‌గా ఇప్పుడు చెప్తే ఆ గ్రహ కారకత్వాస్. రాహు అంటే ఎవరు? ఈ ఈజీ సక్సెస్ కోసం చూసేవాడు. డామినెన్స్ కోసం ఎప్పుడు పైకెక్కుదామా అని చూసేవాడు. ఒకరిని దాటి వాళ్ళకంటే పైన ఎప్పుడుందామా అని చూసేవాడు. ఓకే. సూర్యుడు డామినెన్సు, ఆహ్, అధికారానికి సంబంధించిన వాడు. శుక్రుడు రాక్షసుల గురువు వక్రించి వెనక్కొస్తున్నాడు. సో, బుద్ధి అనేది కొంచెం అంత ప్రాణనష్టం జరుగుతుంది అని తెలిసినా, సబ్‌కాన్షియస్‌గా తెలిసినా గూడా దాన్ని గుర్తించకుండా ఈగోయిస్టిక్‌గా మూవ్ అయ్యి వార్స్ జరిగే అవకాశాలున్నాయన్నమాట. ఓకే. అండ్ శని అంటే ఎవరు? మనకి ఈ వూండ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ పెయిన్‌కి సంబంధించిన గ్రహం. అండ్ నెక్స్ట్ ఇంకెవరున్నారు? మనఃకారకుడైన చంద్రుడు. ఈ మనఃకారకుడైన చంద్రుడు సూర్యుడితో గూడా కలిసున్నాడు. సో, సూర్య, చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు చంద్రుడికి బలం అనేది కొంచెం తగ్గుతుందనమాట. అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు. ఓకే. అంటే న్యాచురల్ కాలపురుషుని చక్రం నుంచి వ్యయ స్థానంలో ఉన్నాడనమాట. దీనివల్ల గూడా చంద్రుడికి లిటిల్ బిట్ అంటే రాహుతో కలిసి అఫ్లిక్ట్ అయ్యాడు మెయిన్‌గా. అక్కడ శుక్రుడు వెనక్కెళ్ళిపోతున్నాడు. బుధుడు ఉన్నాడు. కాబట్టి చంద్రుడికి కాస్త బలం తగ్గుతుంది. అండ్ ఆలోచన శక్తి అనేది కొంచెం తగ్గి ప్రాణనష్టం జరుగుతుంది అని తెలిసినా దాన్ని గుర్తించకుండా డామినెన్స్ కోసం సూర్యుడి యొక్క ఈగోయిస్టిక్ అండ్ డామినెన్స్ దాని కారణంగా యుద్ధాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఇంతకుముందు చెప్పిన ఈ ఈ వాటర్ బేస్డ్ వాటర్‌కి దగ్గరగా ఉన్న కంట్రీస్‌లో గానీ, లైక్ ఈ ముస్లిం కంట్రీస్‌కి సంబంధించి గానీ ఇవన్నీ గూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొత్త టెక్నాలజీస్ అనేటివి ఇన్వెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందువల్ల ఈ పాయింట్ చెప్పాను అంటే, రాహు అనేవాడు టెక్నాలజీస్‌కి, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి, ఫారెన్ ట్రేడ్స్‌కి, ఫారెన్ గెయిన్స్‌కి అన్నిటికి కూడా కారకుడు. ఓకే. ఈ రాహుతో పాటు బుధుడు కలిసున్నాడు. ఇంటెలిజెన్స్‌కి కారకుడైన బుధుడు కలిసున్నాడు. కొత్త కొత్త విషయాలకు సంబంధించిన కారకుడైన బుధుడు కలిసున్నాడు. ఓకే. దీంతో పాటు సూర్యుడు ఫేమ్ ఎక్కువ వెలుగులోకి తీసుకొచ్చేసే త్వరగా ఫాస్ట్ ఫేమ్ తీసుకురావడానికి కారకుడైన సూర్యుడున్నాడు. సో, వీళ్ళందరూ కలిసి ఉండడం వల్ల కాస్త కొత్త టెక్నాలజీస్ అనేటివి ఇన్వెంట్ అవుతాయి. కానీ దాన్ని అడాప్ట్ జేసుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న ఈ పీపుల్‌కి ఈ మామూలు అందరికీ గూడా ఇబ్బందవుతుందనమాట. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే ప్రస్తుతం వచ్చిన కొత్త టెక్నాలజీని ఈజీ అడాప్టబిలిటీ అయితే తగ్గుతుంది. వై? బికాజ్ శని గ్రహం ఉన్నాడు. శని బుధుల కాంబినేషన్. శని రాహుల కాంబినేషన్. శని మళ్ళా చంద్రుల కాంబినేషన్. ఓకే. ప్రతిదీ కొంచెం డిలేడ్‌గా అర్థమవుతుంది. అడాప్టబిలిటీ తక్కువుంటుంది. ఈవెన్ దో ఇప్పుడు టెక్నాలజీ ఫాస్ట్‌గా కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ అయినా సరే, అది చాలా లేట్‌గా ఐ మీన్ లేట్ అంటే నాట్ టూ మచ్ లేట్. జనరల్‌గా నేర్చుకునే దానికంటే కూడా అందరూ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే దానికంటే కూడా ఇది కొంచెం పాస్ట్ టెక్నాలజీస్‌ని ఎంత ఫాస్ట్‌గా అడాప్ట్ చేసుకున్నారో దానికంటే కాస్త లేట్‌గా అడాప్ట్ చేసుకునే ఉన్నాయి. అండ్ దాన్ని ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో గానీ, టెక్నికల్ ఇండస్ట్రీస్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త డిలే అవ్వచ్చనమాట. ఓకే. బట్ ఏదైనా కొత్త టెక్నాలజీ అయితే ఖచ్చితంగా ఇన్వెంట్ చేస్తారు. ఎందుకంటే రాహు మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? సో, యాహ్! ఈ జాతకం పైన ఎలాంటి ఇబ్బందులు ఐ మీన్ ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే. మెయిన్‌గా మీరు చూసుకోవాల్సిందేంటంటే, మీ జాతకంలో మీనరాశి అనేది మీనరాశి ఏ హౌస్ అవుతోంది, ఆ పర్టిక్యులర్ హౌస్ స్ట్రెంత్ ఎంతుంది, హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, ఆ గురుడు. ఓకే. ఎక్కడున్నాడు, ఆ గురుడికి స్ట్రెంత్ ప్లానటరీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఎగ్జాల్టెడ్ ఆర్ డెబిలియేటెడ్, ఫ్రెండ్ సైన్ ఆర్ ఎనిమీ సైన్, ఓన్ హౌస్ ఆర్ ఇట్లా స్వనక్షత్ర స్థిత, స్వనవాంశ ఇట్లా అన్నీ చూసుకొని ఎక్కడున్నాడు అనేది ఆ ప్లానటరీ స్ట్రెంత్‌ని మనం అనలైజ్ చేసుకొని చెప్పాల్సుంటుంది. సో, ఆ పర్సనల్ హోరోస్కోప్ చూసుకొని మనం చెప్పాల్సుంటుందనమాట. సో, ఏదేద ఏదైనా సరే, ఏదేమైనా సరే ఈ మీనరాశిలో అష్టక వర్గం అని ఒకటుంటుంది. అష్టక వర్గ్‌లో మీనరాశిలో ఎక్కువ పాయింట్స్ ఉన్న వారికి కాస్త హై ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ అయితే ఇదవుతా ఉంటాయనమాట. ఇన్ పాజిటివ్ వే. వాళ్ళ ఈ పీరియడ్‌లో. ఈ షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత 6-8 మంత్స్ లోపల జరుగుతుంది. ఏ రిజల్ట్స్ అయినా మీకు తెలుస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ మీన రాశిలో పాయింట్స్ ఎక్కువున్న వారికి త్వరగా మంచి రిజల్ట్స్ రావడం, తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బంది రావడం లాంటివి జరుగుతాయి. సో, ఇది నా అబ్జర్వేషన్స్ అండ్ సమ్ యూనిక్ పాయింట్స్ అబౌట్ షష్టగ్రహ కూటమి. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకి మూవ్ అవబోతున్నాం. రాశి లగ్నాలు మేష లగ్నం, మేష రాశి, వృషభ లగ్నం, వృషభ రాశి ఇట్లా చెప్పుకుంటూ పోతాను.
సో ఆ టైం స్టాంప్స్ కూడా ఇస్తున్నాను. మీ లగ్నం ఏదో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నం, మేష రాశి. మేష లగ్నానికి తీసుకుంటే మేష లగ్నానికి మెటీరియలిస్టిక్గా రాశి అనేది మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ స్టెబిలిటీ, మనం ఆలోచించే విధానం, ఆ తీరు అన్నీ కూడా లగ్నం అనేది మెటీరియలిస్టిక్ వరల్డ్, వచ్చే మనకి జరిగే సంఘటనలు అవన్నీ కూడా. సో లగ్నాన్ని తీసుకుంటే అదే మెయిన్ కాబట్టి వ్యయ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతూ ఉంది. వ్యయ స్థానంలో షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఎనర్జీస్ అనేది 12th హౌస్లో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ 12th హౌస్ రిప్రజెంట్స్ మనకి హాస్పిటలైజేషన్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఐసోలేషన్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ డ్యూయల్స్ అయినది ద్విస్వభావ రాశి మీన రాశి అనేది. సో ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ద్విస్వభావ రాశిలో చంద్రుడు పడ్డాడు, అండ్ శని పడ్డాడు, సూర్యుడు, బుధుడు, రాహు, శుక్రుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కాస్త మెంటల్ క్లారిటీ తగ్గడం, డెసిషన్ మేకింగ్లో చాలా ల్యాక్ అవ్వడం లాంటివి జరుగుతుంది అనమాట. సో మేష లగ్నం ఆ పీపుల్కి, మేష రాశి పీపుల్కి, సో మేషలగ్నం పీపుల్కి అండ్ మేషలగ్నం పీపుల్కి, మేషరాశి పీపుల్కి ఈ 6 మంత్స్ కమింగ్ లైక్ మార్చ్ నుంచి డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ 2026 జనవరి ఫిబ్రవరి వరకు కూడా డెసిషన్ మేకింగ్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కొంచెం రాశి కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాను నేను దీంట్లో. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేజర్ డెసిషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంకొంచెం బెటర్గా, మీకంటే ఆ డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళ దగ్గర మీరు సజెషన్ తీసుకోవడం మంచిది. లేదు అనుకుంటే మీరు అప్పటిదాకా కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిదన్నమాట. ఓకే. అట్లీస్ట్ మీ సొంత జాతకాల్లో ఈ షష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత చంద్ర ప్రత్యంతర దశలు, ఓకే, ప్రత్యంతర దశ, అంతర్దశ ప్రత్యంతర దశ, నెక్స్ట్ శని అంతర్దశ ప్రత్యంతర దశ, ఈ బుధుడి అంతర్దశ ప్రత్యంతర దశ, ఈ మెయిన్ ఈ 3 దశలన్నా అట్లీస్ట్ మూవ్ అయిపోవాలి 6 మంత్స్ లోపల. వెంటనే మీకు ఒక 2 మంత్స్లోనే ఈ ప్రత్యంతర దశలు అనేవి మూవ్ అయిపోయి సూక్ష్మ దశలో కూడా మూవ్ అయిపోయాయి అంటే మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు ఆ నెక్స్ట్ అయితే. ఓకే. సో ఇదంతా కూడా పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ చూసినప్పుడు మనకి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది మేషరాశి, మేషలగ్నం పీపుల్కి హాస్పిటలైజేషన్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే 12th హౌస్ మనకి నిద్రాహారాలకి సంబంధించిన ఇది కూడా అవుతుందన్నమాట. స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. ఫారిన్ ట్రావెల్ జరుగుతుంది. ఎవరైనా ఫారిన్ ఛాన్సెస్ కోసం చాలా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటే ఈ 12th హౌస్ అనేది ఫారిన్ ల్యాండ్స్ అండ్ ఫారిన్ ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫారిన్ ట్రావెల్ జరిగే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అండ్ ఫుడ్ డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. బ్యాక్టీరియాకి, పాయిజనింగ్కి కారకుడైన రాహు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. 6th హౌస్ లార్డ్ అయినా మీకు 6th హౌస్ లార్డ్ బుధుడు అవుతాడు. బుధుడు రాహుతో కలుస్తున్నాడు. నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వాడు అండ్ మనకి స్టమక్కి సంబంధించిన వాడు కూడా బుధ గ్రహమే అనమాట. సో ఈ బుధుడు కలుస్తున్నాడు కాబట్టి ఈ రాహుతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయితే జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్ ద్వారా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్త తీసుకోండి ఫుడ్ విషయంలో మాత్రం మీరు ఈ 6 to 8 మంత్స్ పాటు, మార్చ్ 30th నుంచి 6 to 8 మంత్స్ పాటు. ఓకే. నెక్స్ట్ జనరల్ రెమెడీస్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనకి 12th హౌస్లో ఎనర్జీస్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అంటే వెంటనే ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి మీరు ఫుడ్ డొనేషన్ అయితే చేయండి. ఏ ఫుడ్ డొనేషన్ అయినా. లేదా మీకు ఏం చేయాలి అని తెలియకపోతే ఈ గ్రహాలన్నిటికీ పర్టికులర్ సూర్యుడికి పలానా, చంద్రుడికి పలానా అని కొన్ని ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా. లైక్ సూర్యుడికి గోధుమలు, బెల్లం, చంద్రుడికి పాలు, బుధుడికి పచ్చని కాయగూరలు. ఓకే. ఇట్లాంటివి ధాన్యాల్లో చెప్పట్లేదు, నేను నవధాన్యాల్లో చెప్పట్లేదు. జనరల్గా వాళ్ళు రిప్రజెంట్ చేసే అదర్ దాన్ నవధాన్యాలు ఆ ఫుడ్స్ చెప్తున్నాను, ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి. సో ఇంకా మనకి ఈ రాహు అంటే ఈ సున్నుండలు వస్తాయి, ఇడ్లీ వస్తుంది. సో ఇవన్నీ వస్తారనమాట. శుక్రుడు అంటే మళ్ళీ శుక్రుడు కూడా పాలు, స్వీట్స్ ఇవన్నీ వస్తారు. సో ఇలాంటివి ఏదైనా గుడి దగ్గర ఖచ్చితంగా డొనేట్ చేయండి. అన్నీ కలిపైనా సరే డొనేట్ చేయండి, ఏం పర్వాలేదు. కొంచెం అట్లా టెంపుల్లో, లేదా ఇవేవి వద్దనుకుంటే సింపుల్గా మీకు నచ్చిన ఫుడ్ ఏదో ఒకటి డొనేట్ చేసేయండి. మీరు మీ బడ్జెట్కి సరిపోయేటట్లుగా ఏదో ఒక ఫుడ్ మీరు టెంపుల్స్ డొనేట్ చేయండి. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మూవింగ్ టు వృషభ రాశి. వృషభ రాశికి ఈ షష్టగ్రహ కూటమి 11th హౌస్లో జరుగుతూ ఉంది. ఉన్న రాశులు, లగ్నాలు అన్నిట్లోకి వృషభ రాశి ప్లస్ లగ్నం ఇప్పుడు చెప్పబోయేది. ఉన్న రాశులు, లగ్నాలు అన్నింటిలోకి ఏదన్నా ఈ షష్టగ్రహ కూటం వల్ల మంచి జరుగుతుంది, బెనిఫిట్ ఉంది అంటే అది ఓన్లీ వృషభ లగ్నం వాళ్ళకి మాత్రమే. ఓకే. సో వృషభ లగ్నం వారికి 11th హౌస్లో జరుగుతుంది కాబట్టి సొసైటీ నుంచి మంచి గుడ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి
సడన్ గెయిన్స్, సడన్ అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాహు ఉన్నాడు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్ పైన. ఫ్రెండ్స్ అనే కాదు, మీ సోషల్ సర్కిల్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోకండి. ఓకే. ఎందువల్ల చెప్తున్నానంటే, రాహువు ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుతాడు. పరస్పరంలో ఉన్న కేతువు దాన్ని డిటాచ్ చేస్తాడు. ఓకే. సో, షష్టగ్రహ కూటమి అనే దానికంటే కూడా పరస్పరం నుంచి కేతువు దృష్టి కూడా ఉంది కాబట్టి సప్తగ్రహ కూటమి అని కూడా అనుకోవచ్చు మనం. సో, కాస్త ఇట్లా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో, గెయిన్స్ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ టూ మచ్ పెట్టుకోకండి. వస్తే రాని, పోతే పోని. ఇట్లా లెట్ ఇట్ గో, లెట్ ఇట్ బి. ఈ మైండ్ సెట్ అనేది ఉండాలన్నమాట. ఓకే. సో, ప్రొఫెషనల్ ఎన్హాన్స్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వై? బికాస్ మీకు 10th హౌస్ లార్డ్ అయిన శని పోయి ఇక్కడ 11th హౌస్లోకి పోతున్నాడు. అండ్ రాహుతో కలుస్తున్నాడు. శని రాహుల కాంబినేషన్లో ఏముంటుందంటే కొంచెం మీకు కెరియర్కి సంబంధించి మంచి స్ట్రాటజికల్ మైండ్ వచ్చే అవకాశాలు బాగుంటాయన్నమాట. ఓకే. సో, అదొకటి ఉంది. నెక్స్ట్, ఎల్డర్ బ్రదర్ నుంచి గెయిన్స్ అయితే వచ్చే అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఎల్డర్ బ్రదర్ నుంచి గెయిన్స్ బాగున్నాయి, అంటే అన్న దగ్గర నుంచి. అండ్ దీంట్లో 6th లార్డ్ ప్లస్ రాహు కంజంక్షన్ జరుగుతోంది కాబట్టి ఈ 6th హౌస్ అంటేనే మనకి తులారాశి. తులారాశి రిప్రజెంట్స్ మనకి లెగ్స్, థైస్ అన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. తులారాశి అధిపతి శుక్రుడు జననేంద్రియాలను రిప్రజెంట్ చేస్తాడు. మళ్ళీ ఆ శుక్రుడు పోయి 11th హౌస్లో రాహుతో ఉన్నాడు. ఎంత పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో, వృషభ రాశి వాళ్ళకి నెగిటివ్ ఎక్కడ జరుగుతుందంటే హెల్త్ పరంగా జరుగుతోంది. ఓకే. సో, కానీ అంత సివియర్గా అవ్వదు. ఎందువల్లంటే అష్టమాధిపతి వచ్చేసి లగ్నంలోనే ఉంటాడు మే 15th దాకా కూడా. నెక్స్ట్ కూడా సెకండ్కి పోతాడు అంతే. ఏం పెద్ద ఇష్యూ కాదు, కానీ కొంచెం అయితే అవుతుంది. లెగ్స్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెడ్కి సంబంధించిన ఇష్యూస్ అయితే, తలకి సంబంధించిన ఇష్యూస్ అయితే కొంచెం అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో మీరు. నెక్స్ట్, మిథున్ రాశి అండ్ మిథున్ లగ్నం. మిథున్ లగ్నం పీపుల్కి 10th హౌస్లో షష్టగ్రహ కూటమి జరుగుతుందన్నమాట. సో, ఈ 10th హౌస్లో ఎప్పుడైనా సరే మనకి ఒక హౌస్లో ఎక్కువ ప్లానటరీ కంజంక్షన్స్ జరిగిందంటే ఆ హౌస్ క్లటరింగ్ అంటారు. సో, ఎనర్జీస్ అనేటివి చాలా ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయన్నమాట. సో, ఎట్లుంటుందంటే ఇక్కడున్న లెవెల్ నుంచి టక్కన ఇట్లా వెళ్ళి ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో, ఆ ఇంబ్యాలెన్స్డ్ ఫ్లక్చుయేషన్స్ని మనం ఇక్కడ మన ప్రాక్టికల్ లైఫ్లో చేసే కొన్ని రెమెడియల్ మెథడ్స్ అండ్ జనరల్ లైఫ్ స్టైల్ మెథడ్స్ ద్వారా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో, మిథున్ రాశి పీపుల్కి ఎక్కువగా ఈ 10th హౌస్లో క్లటరింగ్ జరగడం వల్ల స్ట్రాంగ్ టర్న్స్ ఇన్ కెరియర్. ఓకే. కెరియర్లో స్ట్రాంగ్ టర్న్స్ అయితే వస్తాయి. ఆ టర్న్స్ అనేది ఎప్పుడు వస్తాయి, 6 to 8 మంత్స్ బిట్వీన్లో ఎప్పుడు వస్తాయి, ఎలాంటి టైప్ ఆఫ్ వస్తుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి పర్సనల్ హోరోస్కోప్లో మీకు ఈ అంతర్దశ, ప్రత్యంతర్దశ అండ్ ఆ ప్లానటరీ స్ట్రెంగ్త్ అండ్ 10th హౌస్ స్ట్రెంగ్త్, మీనరాశి యొక్క అష్టకవర్గ పాయింట్స్ అండ్ దాని యొక్క స్ట్రెంగ్త్ నవాంశాన్ని చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. మీకు తెలిస్తే మీరు చూసుకోవచ్చు. సో, ఇది చూసుకొని మీరు తెలుసుకోవచ్చు కెరియర్లో ఎప్పుడు టర్న్స్ ఉంటాయి, ఎలాంటి టర్న్స్ ఉంటాయని. కానీ ఖచ్చితంగా అయితే కెరియర్ పరంగా కొంచెంలో కొంచెమన్నా లిటిల్ బిట్ ఎన్హాన్స్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్, 8th లార్డ్ ప్లస్ రాహు కలుసున్నారు కాబట్టి 8th లార్డ్ అష్టమాధిపతి అయిన ఈ శని ప్లస్ రాహు కలుసున్నారు కాబట్టి కొంచెం యాక్సిడెంట్స్కి సంబంధించింది కూడా కొంచెం రిప్రజెంట్ చేస్తూ ఉంది. అన్కన్వెన్షనల్ థాట్స్. ఓకే. మంచి మార్గాల్లో కాకుండా మీకు కెరియర్ అనేది కొంచెం ఫాస్ట్గా మీకు వచ్చేసేయాలి అని ఒక దీంతో, ఎందుకంటే 10th లార్డ్ మళ్ళీ మీకు మే 15th దాకా, మార్చ్ 30th నుంచి మే 15th దాకా 12thలో ఉంటాడు. అప్పుడు మీకు ఆ 10th లార్డ్ యొక్క ఈవెన్ దో గురు గ్రహం అయినా సరే 12th హౌస్లో ఉండిపోవడం వల్ల కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారు. అంత గుర్తించలేరు. అంత మంచి ఇది తప్పు, ఇది ఒప్పు అని వేరే చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో, అన్కన్వెన్షనల్ థాట్స్ కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఆ 2 మంత్స్ మాత్రం. నెక్స్ట్, సో సూర్యుడు థర్డ్ లార్డ్ ప్లస్ రాహు కలిసినారు కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు తనం ఎక్కువ ఉంటుందన్నమాట. డామినెన్స్ చూపించాలి మనం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిథున లగ్నం, మిథున రాశి పీపుల్కి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్లో మీరు ఏదన్నా ఒక టాపిక్ జరుగుతుందంటే మీరు డామినెన్స్ చూపించాలి అని అతి తెలివిగా మాట్లాడేసి దాంట్లో ఇబ్బంది పడే అవకాశాలు, గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే. ఎందుకంటే రాహు యొక్క ఇదై అండ్ సూర్యుడు డామినెన్స్ చూపించాలనుకుంటే రాహు దాన్ని చెడగొట్టేస్తాడు. సో, అట్లా ఉంటుందన్నమాట. సో, దీనికి రిలేటెడ్గా అంతా జరుగుతుంది. సో, ఇది మిథున రాశికి సంబంధించి అండ్ మిథున లగ్నానికి సంబంధించి. మిథున రాశి నుంచి 10th హౌస్ జరగడం వల్ల మిథున లగ్నానికి సంబంధించి రెండిట్లు, రాశి లగ్నం రెండు కంబైన్ చేసి చెప్తున్నాను. రిజల్ట్స్ అనేటివి దాదాపుగా మ్యాచ్ అవుతాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్, కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్.
కర్కాటక లగ్నానికి సంబంధించి తీసుకుంటే కర్కాటక లగ్నానికి 9th హౌస్లో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది. 9th హౌస్లో జరుగుతుంది కాబట్టి గెయిన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఓకే, ఇది ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది? సెకండ్ లార్డ్ సూర్యుడు పోయేసి ఈ 9th హౌస్లో పడతాడు కాబట్టి. ఓకే, గెయిన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ టెంపుల్ విజిట్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి. శుభకార్యాలకి మీరు ఎక్కువగా విజిట్ చేయడం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో 9th హౌస్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో మీరు అవకాశం ఏదన్నా శుభకార్యాలు విజిట్ చేసే అవకాశాలు కానీ, టెంపుల్స్ విజిట్ చేసే అవకాశాలు కానీ, అవి ఏమన్నా మీకు అవకాశం పడితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే, విజిట్ చేసి దర్శించుకోండి, అన్నీ చేయండి. కర్కాటక లగ్న రాశి పీపుల్కి అంత మేజర్గా ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ పర్వాలేదు. నెక్స్ట్ అంటే మరి వృషభ లగ్నానికి జరిగినంత శుభము జరగదు, అన్ని లగ్నాలకు జరిగే అంత ప్రాబ్లము జరగదు, మిగిలిన లగ్నాలకు జరిగే అంత న్యూట్రల్ ఉంటుంది. కొంచెం పాజిటివ్ సైడే ఉంటుంది, ఎందుకంటే కోణస్థానంలోనే జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ సింహలగ్నం అండ్ సింహరాశి. సో ఈ రాశి పీపుల్కి 8th హౌస్లో హౌస్ క్లటరింగ్ జరుగుతుంది, షష్టగ్రహ కూటమి జరుగుతుంది. సో 8th హౌస్ రిప్రజెంట్స్ మనకి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఏ విషయానికైనా సంబంధించి సడన్ డెసిషన్స్ తీసుకోవడం, ఎక్కువ కొంచెం లాసెస్ అవడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, మనీ లాస్ డ్యూ టు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అండ్ అన్ప్లానెడ్ డెస్టినేషన్స్, అన్ప్లానెడ్ ట్రావెల్స్. ఓకే, ఇవన్నీ కూడా 8th హౌస్ రిప్రజెంటేషన్స్ అనమాట. సో ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి 8th హౌస్కి సంబంధించి. కాకపోతే ఒక్క బెస్ట్ పాయింట్ ఏంటంటే 8th హౌస్లో ఆడైన గురుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ 8th 9th 10th హౌస్లో ఉంటాడు. నెక్స్ట్ 11th హౌస్కే వస్తాడు. అంత పెద్ద ఇష్యూస్ యాక్సిడెంట్స్ అయిపోయి అంత ఇష్యూస్ ఉండవు, కానీ కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లీస్ట్ మీకు చిన్న ఇబ్బంది చిన్న దెబ్బ తగిలి, చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ జరిగి 10 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది కదా, వర్క్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది కదా, జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే, 8th హౌస్ అనేది మీకు కొంచెం క్లటరింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సింహరాశి అండ్ సింహలగ్నం పీపుల్ ఎక్కువగా ఈ పురాతన టెంపుల్స్కి 8th హౌస్ ఎనర్జీస్ని రిలీజ్ చేయండి. పురాతన టెంపుల్స్కి లేదా అమ్యూజ్మెంట్ పార్క్స్కి అండ్ నేచర్కి దగ్గరగా ఉన్న ప్లేసెస్కి విజిట్ చేసి రండి ఫ్రీక్వెంట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి కన్యా లగ్నం అండ్ కన్యా రాశి. ఈ కన్యా లగ్నానికి కన్యా రాశికి 7th హౌస్లో ఈ క్లటరింగ్ జరుగుతుంది. ఇది కాస్త ఇబ్బందికరమైన స్థితి అనమాట. ఎందువల్లంటే 7th హౌస్ మనకి రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రిలేషన్షిప్స్లో కొంచెం ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. లైక్ మనకి ఈ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి బ్రేక్ అయిపోయే ప్రాబ్లమ్స్ కూడా డైవర్స్ వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అంటే మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి. ఓకే, అండ్ రిలేషన్షిప్స్, లవ్ మ్యాటర్స్ అండ్ లవ్ రిలేషన్షిప్స్లో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 7th హౌస్ మనకి డిజైర్స్ అండ్ ప్లెజర్స్కి సంబంధించిన హౌస్ కూడా అవుతుంది. సో వీటికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కూడా కొంచెం జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైతే ఈ పని చేస్తే డిజైర్ఫుల్గా, ఈ పని చేస్తే ప్లెజర్ఫుల్గా ఫీల్ అవుతాను అనుకుంటారు చూడండి, ఆ పనులు మీకు ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే కన్యా రాశి కన్యా లగ్నానికి ఈ జూన్ మిడిల్ డేట్ వరకు కూడా కేతు లగ్నంలో ఉంటాడు, రాహు సప్తమంలోనే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ కూడా ఈ 12th పోతారు, 6th వస్తారు. సో కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువ ఉండాలి మీకు అవతల సైడ్ పీపుల్ దగ్గర నుంచి. రిలేషన్షిప్ అంటే నాట్ ఓన్లీ లవ్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్ అండ్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్, ఈ రిలేషన్షిప్సే కాదు, పీపుల్తో ఎవరితో అయినా రిలేషన్షిప్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్స్ రిలేషన్షిప్, బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్లా ఫ్రెండ్స్ రిలేషన్షిప్, టీచర్స్, ఎవరితో అయినా పీపుల్తో రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఓకే, థర్డ్ లాట్ అయిన కుజుడు మీకు డెబిలేషన్ హౌస్కి జస్ట్ ముందే ఉన్నాడు. ఆ టైంకి డెబిలేషన్ హౌస్లోకి కూడా రావచ్చు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే థర్డ్ లార్డ్ అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన వాడు, సెకండ్ లార్డ్ అంటే కూడా కమ్యూనికేషన్ సంబంధించిన వాడే. ఓకే, సెకండ్ హౌస్ లార్డ్ అయిన ఈ శుక్రుడు వచ్చేసి మళ్ళీ 7th వక్రిస్తున్నాడు. సో కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి అండ్ కన్యా లగ్నం పీపుల్. నెక్స్ట్ మనకి తులా లగ్నం అండ్ తులా రాశి. తులారాశికి సంబంధించి 6th హౌస్లో హౌస్ క్లటరింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో 6th హౌస్లో ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి 6th హౌస్ రిప్రజెంట్స్ మనకి శత్రు రోగ రుణస్థానం. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ రావడం, మనీ మ్యాటర్స్, చేతిలో మనీ లావాదేవీలు ఎక్కువ జరుగుతాయి, కానీ అవి ఇబ్బంది కూడా జరుగుతాయి. ఓకే, ఎందువల్ల అంటే మీకు 11th హౌస్ లార్డ్ అయిన సూర్యుడు కూడా అక్కడ రాహుతో కలిసిపోయాడు, మీ శత్రువు అయిన రాహుతో. సో కాబట్టి
కొంచెం మనీ మ్యాటర్స్లో కూడా ఫ్రెండ్స్ మెయిన్గా 11th హౌస్ అంటే ఏంటి, ఫ్రెండ్స్ హౌస్. ఈ ఫ్రెండ్స్ హౌస్లో ఆడైన సూర్యుడు పోయి రాహుతో కలిసిపోవడం వల్ల మీ మనీ, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నా, ఓకే, ఇలాంటి ఫ్రెండ్స్ మీ దగ్గర మనీ ఇచ్చి ఇదై ఉన్నా ఇబ్బంది, మీకు ఇంటెన్షనల్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఏదో చేయాలని ఇది లేకపోయినా మీకు సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో మోస్ట్లీ ఈ టైమ్స్లో మనీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రీడీనెస్కి పోకండి. గ్రీడీనెస్కి పోయారంటే ఖచ్చితంగా దెబ్బడిపోతుంది. ఈ 6 to 8 months అయిపోయే లోపల మీకు దాదాపుగా లాస్ అయిపోతారు. మళ్ళీ గ్రీడీనెస్ ఒకవేళ మీరు చూపించారు అంటే చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయండి ఈ 8 months పాటు మనీ విషయం. ఆ తర్వాత మళ్ళీ మిగతా కథ మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, సో తులా లగ్నానికి ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని ఉన్నాయి. మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ మీకు 10th హౌస్లో కన్ఫ్యూజన్ ఇన్ కెరియర్ చూసింగ్, కెరియర్ పాత్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. 10th లార్డ్ అయిన చంద్రుడు రాహుతో కలిసిపోతున్నాడు కాబట్టి, అండ్ జనరల్గా అన్ని లగ్నాలకి ప్రొఫెషన్ కారకుడైన శని రాహుతో కలిసిపోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా 6th హౌస్ సర్వీస్ హౌస్ కదా, సర్వీస్ హౌస్కి సంబంధించి జాబ్ని కూడా చూస్తాం. జాబ్ అనేది మీరు చూస్ చేసుకోవడంలో ఏ పాత్ చూస్ చేసుకోవాలనే దాంట్లో డ్యూయల్ సైన్ దిశోవారాసులు క్లటం జరుగుతాం కాబట్టి చాలా ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్క్ ప్రెషర్స్ ఎక్కువ అవడం, హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 12th కేతు వస్తాడు మళ్ళీ మీకు కొన్ని రోజుల పాటు ఉంటాడు. హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్చ్ టు మే 15 జాగ్రత్తగా ఉండండి. ఓకే, మే 15 కదా, సారీ జూన్ మిడిల్ వరకు, మిడిల్ డేట్ 15 to 20 బిట్వీన్ ఆ టైం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకా వృశ్చిక లగ్నానికి వృశ్చిక లగ్నం మన వృశ్చిక రాశి పీపుల్కి, వృశ్చిక లగ్నం వాళ్ళకి 5th హౌస్లో హౌస్ క్లాటరింగ్ జరుగుతుంది, ఎక్కువ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతాయి. సో ఈ వృశ్చిక లగ్న రాశి వాళ్ళకి విద్యకి సంబంధించిన దాంట్లో ఎడ్యుకేషన్, ఫారిన్ ఎడ్యుకేషన్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనేసి చాలా డిలే అవుతున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కొంచెం పాజిటివ్ సైన్స్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ March 30 తర్వాత. ఓకే, విద్యకి సంబంధించిన దాంట్లో ఎక్కువగా మీకు ఇంపాక్ట్ కలిగిస్తుంది. అండ్ సంతానానికి సంబంధించి సంతానం డిలే అవుతున్నా లేదా ఇబ్బంది అవుతున్నా వాళ్ళకి ఈ టైంలో సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే 5th హౌస్ ఎనర్జీస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి. ఓకే, కరెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఏమొస్తాం మనకి 5th హౌస్లో మరీ ఎక్కువగా అంటే 4th హౌస్కి నెగేషన్ హౌస్ అవుతుంది కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 6th హౌస్కి నెగేషన్ హౌస్ అవుతుంది కాబట్టి, అండ్ మళ్ళీ ఈ 6th లార్డ్ అయిన కుజుడు డెవిలేషన్ హౌస్లోకి పోతున్నాడు. అండ్ తర్వాత ఈ సిక్స్త్ లార్డ్ కుజుడు అంతే, 6th లార్డ్ కుజుడు డెవిలేషన్ హౌస్లోకి పోతున్నాడు. అండ్ 5th హౌస్లో మళ్ళీ రాహు కంజంక్షన్స్ విత్ 8th లార్డ్ అయిన బుధుడితో. ఓకే, దీనివల్ల మీకు నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, ఓకే, అండ్ జననేంద్రియాలకు సంబంధించి మైగ్రేన్ హెడేక్స్, తలనొప్పులకు సంబంధించి, ఐస్కి సంబంధించి ఈ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట. అండ్ 10th లార్డ్ అయిన సూర్యుడు రాహుతో కలిసిపోవడం వల్ల కెరియర్ పరంగా కొంచెం ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి, కానీ బెటర్గానే ఉంటుంది, పర్వాలేదు. ఫ్రెండ్స్ అయినా కాబట్టి ఎంత శత్రువుతో సూర్యుడు కలిసిన మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కెరియర్ పరంగా బాగానే ఉంటుంది, పర్వాలేదు. అండ్ మీకు ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేది విద్యకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే ఈ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి స్టూడెంట్స్కి అయితే ఎక్కువగా బుద్ధిస్థానం యాక్టివేట్ అవుతుంది. 5th హౌస్ అంటే మనకి బుద్ధిస్థానం. ఓకే, అండ్ కర్మస్థానం అని కూడా అంటారు, కోణస్థానం, ఇట్లా అన్నిటికీ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ధనుర్లగ్నం అండ్ ధనుర్రాశి. ఈ ధనుర్లగ్నానికి ధనుర్రాశికి 4th హౌస్లో ఈ ప్లానటరీ కాంబినేషన్ జరుగుతుంది, షష్టగ్రహ కూటమి. మీనరాశి ధనుర్లగ్నానికి 4th హౌస్, ధనుర్రాశికి 4th హౌస్ అవుతుంది కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే, మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ లైక్ మీకు వెహికల్స్ కొనే విషయంలో అవన్నీ కూడా జరుగుతాయి అనమాట. వెహికల్స్ కానీ ల్యాండ్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇన్ని రోజులుగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండి అవి సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే ఈ టైం నుంచి 6 months లోపల, 6 to 8 months బిట్వీన్ మీకు సాల్వ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉంటాయి. అండ్ మదర్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల ఉండాలంటే మీ లగ్న లార్డ్ అయిన లగ్న అండ్ 4th హౌస్ లార్డ్ అయిన గురుడు వచ్చేసి ఇక్కడ 6th హౌస్లో ఉంటాడు మీకు మే 15th వరకు. నెక్స్ట్ 7th హౌస్కి పోతాడు. 7th హౌస్లో గురుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని కోల్పోతాడు. 1st హౌస్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతాడు, 7th హౌస్లో కోల్పోతాడు. సో కాబట్టి మదర్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక 6 to 8 months పాటు. ఓకే, అండ్ ఏదైనా ల్యాండ్ ఏదైనా కొనాలనుకున్నా, విషయం ఏదైనా చేయాలనుకున్నా ఈ టైంలో బాగా అనుకూలిస్తుంది, మీకు కొనుక్కోవచ్చు. అండ్ ఎప్పుడు
కొనుక్కోవచ్చు అంటే అందరికీ అయిపోతుందని కాదు. కొంతమంది డిస్ప్యూట్స్ అవుతాయి, కొంతమంది డిస్ప్యూట్స్ తీరుతాయి. తీరేది ఎవరికి ఉంటుందంటే 4థ్ అయిన ఆ మీన రాశి మీన లగ్నం అనేది వాళ్ళకి ఆ హౌస్ ప్లానటరీ స్ట్రెంత్ అయితే బాగున్నప్పుడు, వాళ్ళ నేటల్ చార్ట్లో వాళ్ళ జన్మ జాతకంలో బాగున్నప్పుడు అక్కడ వాళ్ళకి మంచి ఇది జరుగుతుందన్నమాట. సో ఆ ప్లానటరీ స్ట్రెంత్ అనలైజింగ్ కోసం అయితే హోరోస్కోప్ రీడింగ్, పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ చూసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఓకే. అంతర్దశలు, ప్రత్యంత దశలు, వాటి యొక్క నక్షత్ర స్థితులు ఇవన్నీ చూసినప్పుడు. ఆహ్, ఇంకా దీనికి మించి ఇంకా మీకు హెల్త్ విషయానికి తీసుకుంటే 6థ్ హౌస్ లార్డ్ అయిన శుక్రుడు ఇక్కడ మీకు రాహుతో కలిసిపోతున్నాడు. ఓకే. రాహుని కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం మనం థర్డ్ హౌస్ లార్డ్, లైక్ ధను లగ్నానికి థర్డ్ హౌస్ లార్డ్ అంటే మామూలుగా అయితే కుంభరాశికి లార్డ్‌గా తీసుకుంటారు. సో ఆ రాహుతో కలిసిపోవడం వల్ల మౌత్‌కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మౌత్ అల్సర్స్, ఓకే. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఆహ్, ఇవన్నీ అల్సర్స్, థ్రోట్ అల్సర్స్ అని అంటారో లేదో తెలీదు. ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ స్మోకింగ్ ఇది గాని అవేమన్నా అలవాట్లుంటే కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఈ టైంలో. ఓకే. కొంచెం ప్లానటరీ స్ట్రెంత్ బాలేదంటే ఈవెన్ థ్రోట్ క్యాన్సర్ వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఈ 10థ్ హౌస్ లార్డ్ అయిన ఈ ధను లగ్నానికి 10థ్ హౌస్ లార్డ్ అయిన బుధుడు పోయి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి రాహు మళ్ళీ శుక్రుడిని వక్రించి వెనక్కి శుక్రుడు వక్రించిన తర్వాత రాహుతో పాటు వెనక్కి వెళ్తున్నాడు. 9థ్ హౌస్ లార్డ్ ఉన్నాడు కాబట్టి కొంచెం కెరియర్ పరంగా కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువే ఉంటాయి, కానీ బెటర్గానే ఉంటుంది. నాట్ టూ మచ్ బ్యాడ్. బట్ మెయిన్గా జాగ్రత్త ఉండాల్సిన విషయం మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రాపర్టీ బయింగ్ విషయంలో మంచి వైజ్ డెసిషన్ తీసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇంకా మిగిలినవి మకర లగ్నం. మకర లగ్నం, మకర రాశి పీపుల్కి థర్డ్ హౌస్లో ఈ ప్లానటరీ కాంబినేషన్స్ కంజంక్షన్ జరుగుతుంది మీన రాశిలో. సో థర్డ్ హౌస్ రిప్రజెంట్స్ మనకి బ్రదర్స్ అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అండ్ కమ్యూనికేషన్, ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం, మీ ఆ, అలవాట్లకు సంబంధించిన స్థానం, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ అవుతుంది. సో ఈ థర్డ్ హౌస్ జరుగుతోంది కాబట్టి బ్రదర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ థర్డ్ హౌస్గా నెగేషన్ హౌస్లో ఈ 4థ్ హౌస్ ఉంటుంది, సెకండ్ హౌస్ ఉంటుంది. సో మనీ పరంగా ఓకే, కొంచెం ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. మదర్ హెల్త్ విషయంలో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ చిన్న లైట్ ఇష్యూస్ అయితే ఉంటాయి. కొంచెం కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పీపుల్తో, అందరితో, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం జరగదు మకర రాశి, మకర లగ్నం పీపుల్కి అంత మేజర్ చేంజెస్ ఏమీ ఉండవు. కాకపోతే కెరియర్ పరంగా అన్కన్వెన్షనల్ థాట్స్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ హౌస్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి, ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం కాబట్టి, 10థ్ హౌస్ లాట్ అయిన శుక్రుడు పోయేసి మళ్ళీ ఇక్కడ రాహుతో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఈ అన్కన్వెన్షనల్ ఏదైతే అది అవుతుంది, దొరికితే పోలీస్ స్టేషన్లో ఉంటాం, లేకపోతే డబ్బు సంపాదించుకుంటాం, ఇలాంటి ఒక థాట్ వచ్చేసి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా దొరుకుతారు, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాహు ఎలాంటి ప్లానెట్ అంటే మనకి ఈ అన్కన్వెన్షనల్ వే అని తెలిసినా సరే ఆ పని చెయ్యి 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 అంటాడు, చేసిన తర్వాత పట్టించేస్తాడు. ఓకే. ఇట్లాంటి ప్లానెట్ అనమాట రాహు. సో అన్కన్వెన్షనల్ థాట్స్ని, ధైర్య సాహసాలకు సంబంధించిన దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. దీనికి సంబంధించి మీ ఈ టైంలో ఎలాంటి ఇబ్బందులు, ఏ అంతర్దశలో, ఏ ప్రత్యంతర దశలో ఇబ్బందులు ఉంటాయనేది మనం పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ చూసినప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు తెలిస్తే ఈ అంతర్దశలు అవన్నీ కూడా మీరు చూసుకొని, నక్షత్ర స్థితులు, స్వనామాంశ ఇవన్నీ కూడా చూసుకొని, స్వనక్షత్ర స్థితి చూసుకొని మీరు సమరైజ్ చేసుకోండి. మీ లగ్నానికి, మీ జాతక, మీ రాశికి సమరీ పాయింట్స్ రాసుకొని మీరు ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుంభలగ్నం అండ్ కుంభరాశి పీపుల్. కుంభరాశి పీపుల్కి ఏంటి అంటే సెకండ్ హౌస్లో హౌస్ క్లాటరింగ్ జరిగితే ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి, ఖచ్చితంగా బాగుంటాయి. ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఎందువల్ల వస్తాయంటే ఇక్కడ 6th లార్డ్, కుంభలగ్నానికి 6th లార్డ్ అయిన, కుంభలగ్నం రాశికి 6th లార్డ్ అయిన చంద్రుడు పోయేసి సెకండ్ హౌస్లో పడుతున్నాడు. అంటే ఏంటి, మనీకి సంబంధించి ఆ శత్రు రోగ రుణాలు, మనీకి సంబంధించి, మనీ మ్యాటర్కి సంబంధించిన లార్డ్ సెకండ్ హౌస్ ఫస్ట్ పాయింట్. కంజంక్షన్స్ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ పాయింట్ అది. మళ్ళా కుంభలగ్నానికి శని అధిపతి, లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి సెకండ్ హౌస్కి పోతున్నాడు. అండ్ రాహుని కూడా తీసుకుంటారు కాబట్టి కుంభలగ్నానికి, రాశికి అధిపతిగా రాహు సెకండ్ హౌస్కి పోతున్నాడు. సూర్యుడు సప్తమాధిపతి సెకండ్ హౌస్కి పోతున్నాడు, 7th హౌస్ లార్డ్. అండ్ 8th హౌస్ లార్డ్ అయిన బుధుడు మిత్రుడితోనే కలిసి ఉన్నాడు. ఓకే. అండ్ 11th హౌస్ లార్డ్ అయిన మనకి 11th హౌస్ లార్డ్ అయిన గురుడు మళ్ళీ ఈ కుంభలగ్నానికి ఇక్కడ ప్రస్తుతానికి 4th ఉన్నాడు, నెక్స్ట్ 5th పోతాడు. ఓకే. అంటే కేంద్రంలో ఉన్నాడు, కోణానికి పోతాడు. ఎలా తీసుకున్నా మనీ పరంగా బాగుంది.
ఈ ఈ షష్టగ్రహ కూటం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వారికి ఇది ఒకటే మంచిది. ఈ కుంభలగ్నం వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమన్నా ఉంటే షష్టగ్రహ కూటం వల్ల వాళ్ళకి ఆ స్ట్రగుల్స్ తీరే అవకాశాలు కూడా బాగున్నాయన్నమాట. గ్రీడీనెస్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. ఇన్ని ప్లానటరీ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి, మెయిన్గా రాహు ఉన్నాడు కాబట్టి ప్రతిదానికి ఏదో జరుగుతుంది కదా అని మళ్ళీ ఏదో అప్పులు చేయడం కానీ, మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి లాస్ అవ్వడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశాలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మీనరాశి అండ్ మీన లగ్నం. మీన లగ్నం పీపుల్కి, మీన రాశి పీపుల్కి ఫస్ట్ హౌస్లో వాళ్ళ సొంత స్టేట్లో వాళ్ళ సొంత దీంట్లోనే జరుగుతుంది ఈ హౌస్ క్లటరింగ్. అయితే ఇది కొంచెం ప్రెడిక్ట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది అనమాట. ఎందుకంటే చాలా ప్లానటరీ కాంబినేషన్ జరుగుతున్నాయి కాబట్టి. పరస్పరంలో కేతు కూడా ఉంటాడు కాబట్టి సప్తగ్రహ కూడా అని కూడా అనొచ్చు కొన్నిసార్లు. ఓకే. సో ఆ ఫిజికల్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మీన లగ్నం, మీన రాశి పీపుల్ వాళ్ళు చేసే వర్క్స్, వాళ్ళు చేసే పనులు, మాట తీరు, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు సమాజంలో ఏం చేస్తున్నారు, సమాజం నుంచి వాళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళ సెల్ఫ్ పోర్ట్రేయింగ్ ఎలా ఉంది, ఓకే, వాళ్ళు ఎవరి మీద ఎలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నారు, వీళ్ళకి ఇది చేయాలి, వాడికి అది చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరి మీద ఎలాంటివి చేస్తున్నారు, ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి, హెల్త్ పరంగా ఏం తీసుకుంటున్నారు, జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనేది ఫిజికల్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. ఓకే. ఎక్కువ కొంచెం వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మీన లగ్నం, మీన రాశి పీపుల్కి మెయిన్గా రెమెడియల్ మెథడ్ ఏదన్నా ఉందా అంటే వాళ్ళ బాడీని, వాళ్ళ క్యారెక్టర్ని ఈ ఒక 8 మంత్స్ పాటు కాపాడుకోవడం అంతే. లేకపోతే తీవ్ర అవమానాలకి కొంచెం వీటన్నిటికి కూడా లోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే. ఈ మీన లగ్నానికి మళ్ళీ మార్కాధిపతి అయిన కుజుడు పోయేసి డెబిలేషన్ హౌస్లోకి ఉంటాడు అప్పటికి, ఆ టైంకి డెబిలేషన్ హౌసెస్లో. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ గ్రీడీనెస్ పెంచుకోకుండా ఫిజికల్ హెల్త్కి సంబంధించిన దాంట్లో అండ్ మీరు చేసే పనుల్లో మీకు వచ్చే రిజల్ట్స్లో ఏదైనా సరే కొంచెం ఇది మన టైం కాదనుకోండి, కొంచెం కామ్గా ఉండాలి. మీరు కూడా పాజిటివ్ సైడ్ చేసుకున్నారంటే మీకు అది ఖచ్చితంగా షష్టగ్రహ కూటం వల్ల 6 to 8 మంత్స్లో పాజిటివ్ సైన్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ హౌస్ జరుగుతుంది కాబట్టి మీరు మోస్ట్లీ మీ చేతి నుంచి ఎవరికైనా ఎంతో కొంత ఏదో ఒక దానం, హెల్ప్ లాంటిది ఎక్కువగా చేయండి. ఓకే. గ్రహాలలో ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉందంటే ఈ పూర్ పీపుల్కి కానీ, బెగ్గర్స్ కానీ, ఎవరో ఒకరికి గుడిలో కానీ, హాస్పిటల్లో కానీ, ఎక్కడైనా సరే జనరల్గా అంటే మీన రాశి ఏమవుతుంది మనకి కాలపురుషుని చక్రంలో 12th హౌస్ అవుతుంది. 12th హౌస్ కాబట్టి 12th హౌస్ ఎనర్జీస్ అనేది జనరల్ కాలపురుషుని చక్రంలో న్యాచురల్ 12th హౌస్ కాబట్టి ఆ ఎనర్జీస్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేయాలంటే హాస్పిటల్స్ అండ్ టెంపుల్స్లో ఎక్కువ డొనేషన్స్ చేయండి మీరు కూడా. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీన లగ్నం, మీన రాశి పీపుల్కి ఎప్పుడు ఈ టైం పీరియడ్లో ఎప్పుడు ఎలాంటివి జరుగుతాయన్న చూడాలంటే మనం పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ చూసినప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. మీకు తెలిస్తే చూసుకోండి, లేదంటే మీరు ఎవరి దగ్గర చూపించుకోవచ్చు. సో ఈ రెమెడియల్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. మెయిన్గా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా ఫిజికల్ వర్కౌట్స్ చేసుకోండి, హెల్త్ని బాగా కాపాడుకోండి, సరిపోతుంది మీన లగ్నం, మీన రాశి పీపుల్కి. సో ఇది మొత్తం అంతా కూడా షష్టగ్రహ కూటం గురించి మంచి ఎక్స్ప్లెనేషన్, నా అబ్జర్వేషన్ అండ్ అన్ని లగ్నము రాశుల వారికి జరిగే రిజల్ట్స్ అన్నీ కూడా చెప్పాను. సో ఇంకా మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏంటి అనేది కామెంట్ చేయండి, తెలుసుకుందాం ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ జరుగుతాయి, ఎవరికి ఎలాంటి ఉంటాయి అనేసి. అండ్ మీ దశలు ఏం జరుగుతుందో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి ఎంత మాత్రం రిజల్ట్స్ ఉంటాయి ఈ టైంకి అనేది తెలుసుకుందాం ఊరికి అట్లా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయమంటారో చెప్పండి. నెక్స్ట్ మెయిన్లీ చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు 2025 లగ్న ప్రొడిక్షన్స్, రాశి ప్రొడిక్షన్స్ చేయట్లేదు అనేసి. ఎందువల్ల అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ 2025 మార్చ్ 30th వరకు అంత పెద్ద ప్లానటరీ కాంబినేషన్స్ ఏమి లేవు. ప్లానటరీ ట్రాన్సిట్స్ కూడా ఏం లేవు. మనకి పెద్ద గ్రహాలైన గురుడు, శని ఒకే రాశిలో ఉంటారు. అండ్ కుజుడు ఒక్కడు ఫ్లక్చుయేషన్గా మారుతూ ఉంటాడు అంతే. పైకి కింద వక్రించి వెనక్కి ఉన్నాడు. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ మంత్ అంతా కూడా ఇవి డెబిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. లాస్ట్ మంత్, ఈ మంత్ కొన్ని రోజుల పాటు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ కుజుడు ఒక్కడే మారుతున్నాడు పైకి కిందకి, అంతేగాని ఇంకెవరు ఏం జరగట్లేదు. మార్చ్ 30th వరకు పెద్ద పెద్ద ఇబ్బంది, పెద్ద పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. మార్చ్ 30th తర్వాత జరుగుతాయి. సో అందుకే నేను టైం తీసుకున్న బెస్ట్ పాయింట్స్ అండ్ బెస్ట్ ప్రొడిక్షన్ డెలివర్ చేయాలనేసి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో ఖచ్చితంగా అది కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి అది కూడా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే, అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా. వాళ్ళు కూడా చూస్తారు లగ్నంకి, వాళ్ళ రాశికి, వాళ్ళ లగ్నంకి ఎలా ఉంటుందని. సో ఇది ఈ వీడియోకి అయితే అయింది. యా, థ్యాంక్ యూ.